ఇండోనేషియాలో సులవేసి ద్వీపం వద్ద వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురు చనిపోగా ఇందులో మృతి చెందిన వారిలో ఓ గర్భిణి కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం. కేఎం బార్సిలోనా 5 ఫెర్రీ వందల మందితో తలౌడ్ నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్స్ రాజధాని అయిన మనాడోకు బయలుదేరింది. మధ్యలో ప్రయాణంలో ఉంటుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే కొన్ని క్షణాల్లోనే ఈ మంటలు భారీగా వ్యాప్తి చెందటం వల్ల ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో కొందరైతే వెంటనే ఆ మంటలకు భయపడి నీటిలోనికి దూకేశారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఫలితం అయితే లేకపోయింది. 5గురు మృతి చెందారు. ప్రయాణికులు సిబ్బందితో కలిపి ఇప్పటివరకు 284 మందిని రెస్క్యూ బృందాలైతే రక్షించాయి. అయితే ఈ ఫెర్రీలో మొత్తం ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాల పాలయ్యారు అనేది మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు. 2 భారీ నౌకలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం వల్ల అందరినీ అయితే రక్షించగలిగారు. ఇండోనేషియాలో ప్యాసింజర్ షిప్ ఫైర్ ఇన్సిడెంట్ మాత్రం ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తున్నాయి.